బయట ఉన్నదా? వద్దులే, నేను వెళ్ళగల మాట అంతా. అసలేంటి సంగతి? తెలిసిందే కదా, ఇంట్లో మా అమ్మ గోళ భరించలేకపోతున్నా. ఇప్పుడు ఏంటంట? బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉన్నా. నా ఇష్టం కింద జాయిన్ అయిపోవచ్చు కదా. నీ పొద్దున్నే ఏంట్రా నాకు ఇది? నాకు తెలిసిన ఒక కంపెనీలో కస్టమర్ కేర్కి వీకెన్సీ ఉంది, వెళ్తాం మరి. సాఫ్ట్వేర్లో చూడొచ్చు కదరా. దేవుడికే ప్రసాదం లేదంటే పూజారి వచ్చి పాయసం అడిగినట్టుంది నీ వ్యవహారం. సర్లే, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతా, పక్క కదా. పక్కరా, కాకపోతే ఈ లుక్ మార్చి జాబ్ సెట్ అయ్యేటట్టు. డన్. దేవుడా, కొత్త ఉద్యోగం మొదటి రోజు అంతా సక్రమంగా జరిగేటట్టు చూస్తాను. ఏంటి బ్రదర్, కొత్త నా జాబ్కి? అవును బ్రో. హాయ్ రాహుల్. ఐఎమ్ విజయ్ కృష్ణ, నెక్స్ట్ మీట్ యూ బ్రో. ఒకసారి ఆలోచించు బ్రదర్, అవసరమా మనకి ఇదంతా? నేను ఈ లెక్క కాదు బ్రదర్, కస్టమర్స్ ఎట్ అయ్యాలో మాస్ తెలుసు. హే, సేమ్ డైలాగ్ బ్రదర్, నన్ను నీలో చూసుకుంటున్నట్టే ఉంది. చూడు బ్రో, ఒక్కొక్కరితో ఎట్లా ఆడుకుంటాను. దేవుడా, ఈ గొర్రెబిడ్డను నువ్వే కాపాడాలి స్వామి, ముందు ముందు వచ్చే పరిస్థితుల నుండి. ఏంటి స్వామి, మొదటి రోజు మొదటి కాల్ కూడా రాలేదు ఇంకా. నువ్వు స్వామి. నమస్కారం సార్, విని చావండి కస్టమర్ సేవలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయ్ కృష్ణ, మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను? మొదట మీ పేరు తెలుసుకోగలరా? నా పేరు భార్గవ్. చెప్పండి సార్. మరే నా పిల్ల నేను ఎడిపోయాం కలిపేస్తా రేటి. సార్, ఇక్కడ అలాంటి సేవలు చేయం సార్. నెట్వర్క్ సేవలకు సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కరిస్తాం సార్. నాకు కోపం వస్తుంది రే. కోపమా? ఎందుకు సార్? మీ నెట్వర్క్ వెళ్ళారా, నేను నా పిల్లకి దూరం అయింది. అదేంటి సార్? మీ తొక్కల నెట్వర్క్ రాక నా మెసేజ్లు దానికి పోలేదు, అది గ్యాప్లోనే వేరే వరకు సెట్ అయిపోయింది. గ్యాప్లోనేనా? ఓకే సార్, మీ ఏరియాకి సిగ్నల్ స్ట్రెంత్ పెంచడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం సార్. నీ మామ బర్రీరా, నీ తడికి కాల్ చేసినందుకు ధన్యవాదములు సార్. మీకు మా సర్వీస్ కేంద్రం నుండి మెసేజ్ వస్తుంది. మా సేవలకై మంచి రేటింగ్ ఇస్తారని కోరుకుంటున్నాం సార్. నువ్వు ఆగరా, నువ్వు అక్కడే ఆగరా, నేను వస్తున్నా, నువ్వు ఆగ. అమ్మో, ఏంటి స్వామి, మొట్టమొదటి కాల్ ఎలా ఉంది? నేను చెప్పలే. నమస్కారం సార్, విని చావండి కస్టమర్ సేవలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయ్ కృష్ణ, మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను? మీరేం తెలుపగలరా సార్? నమస్కారం అండి, నా పేరు సిద్ధు. చెప్పండి సిద్ధు, మీకు ఏ విధంగా సహాయపడగలను? మరే నాకు 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారేంటి భయ్య మీరు? సార్, మేము నెట్వర్క్ సేవలకు సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కరిస్తాం సార్. ఓ అవునా, నేను ఇక్కడ మా హాల్లో కూర్చున్నాను, అసలు మీ సిగ్నలే రావట్లేదమ్మా. అవునా, ఒకసారి మీ ఏరియా లొకేషన్ చెప్పగలుగుతారా సార్? పర్టికులర్ ఏరియా అంటూ ఏం లేదు, ప్రతి ఏరియాలోనూ హాల్స్లో సేమ్ ప్రాబ్లం వస్తుందమ్మా నాకు. అది ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, మేము మా టీంని మీ లొకేషన్కి పంపిస్తాము. వాళ్ళు వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తారు. టీం అంటే కొంచెం కష్టమవుతుందేమో. ఏం ప్రాబ్లం ఉండదు సార్, దే ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అరే ఎర్రిబావులోడా, హాల్ అంటే ఎగ్జామ్ హాల్ రా, అక్కడ జామర్లు ఉంటాయి, సిగ్నల్ రావు. నువ్వు ఏ టీంని పంపించిన వాళ్ళు ఏం సాల్వ్ చేస్తారు? ఏమిరా మాటలు లేవు. ఎలా ఉంది సంగతి? కస్టమర్ రాక్స్, కస్టమర్ సర్వీస్ రాక్స్. ఏంటి స్వామి, నాకు అందరు ఇలాంటి వాళ్ళు తగులుతున్నారు.
దీనికే ఏముంది బ్రదర్, ఇంకా ముందు ముందు చాలా ఉంది చూడు. నమస్కారం సార్, విని చావండి కస్టమర్ సేవలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయ్ కృష్ణ. మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను సార్? ముందుగా మీ పేరు తెలపగలరా సార్? చెప్పండి, నా పేరు కౌశిక్. చెప్పండి కౌశిక్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను? ఏం నమస్కారం సార్, మజాక్గా ఉందా మీ కంపెనీ వాళ్ళకి? మీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం చావు బతుకుల్లో ఉంది ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నెట్వర్క్ సిగ్నల్ లేక నా ఫ్రెండ్ని ఒక నలుగురు వెనక నుండి జీప్లోని చేసుకుంటూ వచ్చి లాస్ట్కి వాడిని చంపేశారు. మా వల్ల ఇంత జరిగిందా సార్? లొకేషన్ ఎక్కడో చెప్పగలుగుతారా? రూయిన్స్లో. రూయిన్సా? ల్యాండ్ మార్క్ చెప్పగలుగుతారా సార్? ఒక పక్క స్కూల్కి, ఇంకో పక్క హాస్పిటల్కి, ఇంకో మధ్య గట్కాకి, ఇంకో పక్క కోచింగ్కి, వీటన్నిటి మధ్యలో ఇది ఉండింది. మీరు చెప్పిన లొకేషన్ ఇక్కడ కనబడట్లేదు సార్. కొంచెం ల్యాండ్ మార్క్ ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారా? అరే ఏం కస్టమర్ సర్వీస్ రావేమేది, ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పినా ఏడా అని అడుగుతావేంటి? సార్ మీరు చెప్పేవి పబ్జీ గేమ్లో ఉన్న లొకేషన్లో ఉన్నాయేంటి సార్? అమ్మయ్యా, ఇప్పటికి వెలిగిందా నీకు? సార్ పబ్జీకి మాకు సంబంధం ఏంటి సార్? మీ వల్ల నా చికెన్ డిన్నర్ పోయింది. విత్ ద బ్లేడీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే సార్, మీకు సిగ్నల్ స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నిస్తాం సార్. కాల్ చేసినందుకు ధన్యవాదములు. మా సేవలకై రేటింగ్ ఇస్తారని కోరుచున్నాం సార్. ఏంటి స్వామి, మొదటి రోజే ఎలా ఉంది? పోను ఇంకెలా ఉంటుందో? ఏంటి బ్రదర్, ఆడుకుంటా అన్నావు, ఆడుకున్నావా లేదా నిన్ను ఆడేసుకున్నారా? కస్టమర్ కష్టాల కన్నా మా అమ్మ చేత తిట్లు భరించడం చాలా బెటర్. అంతేగా.